హలో, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మినీ వ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ మినీ వ్లాగ్. ఈరోజు 4:14కి మెలకు వచ్చిందనమాట. బయటికి వెళ్ళి చూసినా అసలు నిన్ననైతే అసలు ఇంత కూడా ఎండే లేదనమాట. చలి చలి పెట్టింది నిన్న మొత్తం కూడా. ఇంకా తెల్లారుజామున లేస్తే బండాలన్నీ తడితడైనాయి. చిన్న చిన్న చిరు జల్లులు కూడా పడ్డాయి అన్నమాట. నిన్న రాత్రి మరొక జల్లు పడిందో ఏమో కానీ బండలన్నీ తడి ఈదర గాలి చల్లగా. ఇప్పుడు స్నానం చేసి పూజ చేయలేను అనేసి నా మనసుకు నేనే సర్ది చెప్పుకొని పడుకున్నా అనమాట. మళ్ళీ ఇక పడుకుంటే ఎటుపోయిందో లేచేసరికి 8:30 అయింది. ఆ 8:30 కన్నా చకచకాలేసి పనులు ఏమైనా చేసుకున్నానా ఏ వారం వేసుకుంటా కూర్చున్నాం అనమాట. ఇక అన్నీ ముందలేసుకొని దాని గురించి దీని గురించి మాట్లాడుకుంటా తీరా బయటకు వచ్చేసరికి 9:30 అయింది. 9:30కి నేను స్నానం చేసి మంచి పూజ చేసుకుందాం అనుకున్నానా, లేడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి పోయిండు. చికెన్ తీసుకొస్తా, కావాల్సినవి అన్నీ తీసుకొస్తా అని పోయిండు అనమాట. ఆయన బయటికి పోయినంటే వితిన్ సెకండ్లో మళ్ళీ ఇంట్లో ఉంటాడు అన్నీ తీసుకొని. నాకు పూజ కాదు, మళ్ళీ నాన్ వెజ్ తెచ్చి ఇంట్లో ఆడబెడతాడు అని చెప్పేసి ఈరోజు ధూపం వేసిన అనమాట. దీపం వెలిగేయలేదు, ధూపం వేసి ప్రసాదం పెట్టిన. ఇంట్లో ధూపము ఏదో ఒకటి ఖచ్చితంగా పెట్టాలి. నిత్య దీపారాధన చేసేవాళ్ళు కనీసం ధూపమైనా ప్రసాదమైనా పెట్టాలి. విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా, అట్లా ఉండొద్దు అనమాట. సో ధూపం వేసి దండం పెట్టుకున్నా. సూర్య నమస్కారం కూడా చేసిన అనమాట. ఈరోజు ఎండ వచ్చిందండి, నాకైతే బాగా అనిపించింది. నేనైతే సూర్య నమస్కారం చేద్దామని మధ్యాహ్నం దాకా ఎదురు చూసిన, అసలు సూర్యుడే లేడు. 11కో 11:30కో అప్పుడు సూర్య నమస్కారం చేసుకొని తిన్నాను. లేచి ఇల్లు ఊడ్చుకొని స్నానం చేసి వచ్చి ధూపం వేసేసరికి ఇక చూసిరా వచ్చిండ్రు మా వారు. వీడియో తీస్తున్నా అంటే ఇంకా ఎక్కువ చేశాడనమాట. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. మా ఆయనకు అది అలవాటే, నాకు కూడా అలవాటే అనమాట. సో ఇగో ఆలుగడ్డ, టమాటా, ఈ చికెన్ ఇవన్నీ తీసుకొచ్చిన. పండగ 2 రోజులు ఉంది, ఎందుకు పండగకి తింటాం కదా ఎలాగో అంటే మాత్రం ఊరుకోడనమాట మా ఆయన. నాన్ వెజ్ ఇక అది పండగ రేపని ఉండని ఎల్లుండని ఉండని, కానీ సండే వచ్చిందంటే కంపల్సరీ నాన్ వెజ్ కావాల్సిందే. ఫస్ట్ మటన్ దేనా అని ఫోన్ చేసిన అనమాట. మటన్ ఒక 1/2 కేజీ తెప్పించుకొని వండుకుందా అంటే మళ్ళీ మా వాళ్ళకి చికెనే కావాలి, మా పిల్లలకి మటన్ అయితే తినరు. మళ్ళీ 2 రకాలు ఏడ వండాలి అని చెప్పేసి వద్దులే చికెనే తీసుకురమ్మన్నా అనమాట. జున్ను తెచ్చిందంట. మా ఆయనకైతే ఏం సంతోషం అనుకోండి. ఏమైనా తెస్తే ఆయన చేతులతో ఆయనే నాకు ఇష్టం లేని ఉన్నా కానీ నాకు వద్దు అన్నాను అనుకోండి, ఒట్టేసి మరీ తినాలంటాడు అనమాట. నా మీద ఒట్టే తినకుంటే అంటాడు. ఇదేంటో ఏమో వెరైటీ. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదనమాట. లేచిందే లేట్ కదా, డైరెక్ట్ లంచ్ వండుదాము అని చెప్పేసి ఓన్లీ టీయే పెట్టుకున్నాను అనమాట. నేను టీ తాగుతుంటే మా వారికి ఏమో కోపం తెలుసా. అసలు నేను టీ తాగినా కానీ అసలు ఒప్పుకోడనమాట. ఎందుకు ఉపయోగం లేనిది ఎప్పుడు చాయ్ కాఫీ అలా తాగుతూ అంటాడు. ఇక కోతులు చూసిర్రా మొక్కను పీకి పడేసినాయి.